హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ నీలిమా. ఈరోజు నేను మా అల్లుడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ మేము వాడు లేచేలోపు హీలియం బెలూన్స్ అన్నీ ప్రిపేర్ చేసేసాం. కొన్ని బెలూన్స్ అండ్ హీలియం ట్యాంక్ ఒక రోజు ముందే తీసుకొని అన్నీ మేమే చేసుకున్నాం. షర్వా లేచేలోపు పెట్టేయాలనుకున్నాం, బట్ కొంచెం లేట్ అయిపోయింది. అయినా కూడా మేము బెలూన్స్ లోపల పెట్టేటప్పుడు ఆ సౌండ్కి లేచేసాడు వాడు. ఇప్పుడు మా అల్లుడు 3కి టర్న్ అవుతున్నాడు. సో వాడికి చాలా తెలుస్తున్నాయి, చాలా అర్థమవుతున్నాయి. బర్త్డే కోసం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుండి చాలా ఎగ్జైటింగ్ ఎదురు చూస్తుండే. సో మేము ఈ బర్త్డే చాలా స్పెషల్గా చేద్దామని డిసైడ్ అయిపోయాం. అండ్ స్పెషల్లీ మా వదిన చాలా యూనిక్గా ప్లాన్ చేసింది. మీరు చూసిన డెకార్ ఐడియా కానీ అండ్ సర్ప్రైజ్ ప్లాన్, ఫుడ్ ఇవన్నీ కూడా తనే ప్లాన్ చేసినుండే. అండ్ ఈ బర్త్డేకి మా అన్నయ్య వాళ్ళు బౌన్స్ హౌస్ ప్లాన్ చేశారు పిల్లలందరి కోసం. వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు త్రూ అవుట్ బర్త్డే. అండ్ హానెస్ట్లీ పార్టీ తర్వాత మేమే ఎంజాయ్ చేసాం ఎక్కువగా. ఫస్ట్ షర్వా లేవగానే అసలు ఏం అర్థం కాలేదు వాడికి. తర్వాత కాసేపు అయ్యాక రియలైజ్ అయ్యాడు. తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు ముందు క్లిప్లో చూసినట్టయితే అందరికంటే ఎక్కువ మా కైఫర్ గాడే ఎగ్జైట్ అయ్యాడు. ఈవెన్ షర్వా కంటే ఎక్కువ కూడా ఆ బెలూన్స్ అన్ని చూసి అవన్నీ చూసి వాడే ఎక్కువ ఎగ్జైట్ అయిపోయాడు. మేమందరం కూడా దగ్గరికి తీసుకొని బర్త్డే విష్ చెప్పిన తర్వాత బెలూన్స్తో ఆడుకోవడం స్టార్ట్ చేశాడు. మాకు ఆ రోజు చాలా వర్క్స్ ఉండే, బట్ అవన్నీ పక్కన పెట్టేసి మేము కూడా వాడితో టైం స్పెండ్ చేసాం. నేను లాస్ట్ డెకోర్ వీడియోలో మెన్షన్ చేశాను కదా, ఈ మధ్య షర్వా ఎక్కువగా సిమెంట్ ట్రక్, డంప్ ట్రక్ అలాంటి వాటితోనే ఆడుతున్నాడని. సో ఈ బెలూన్స్ కూడా మేము అదే థీమ్లో తీసుకున్నాం. అండ్ మొత్తం కూడా ఒక వీడియోలో కవర్ చేయలేకపోతున్నాను. సో బౌన్స్ హౌస్ సెటప్ కానీ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.